ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రీసెంట్గా రియల్మీ కంపెనీ మన ముందు తీసుకొచ్చినటువంటి తన మరొక బడ్జెట్ మొబైల్ ఫోన్ రియల్మీ C3 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ డెప్త్ రివ్యూని అయితే మనం చూసేద్దాం. ఈ మొబైల్ ఫోన్ వచ్చినప్పటికీ నేను ఫస్ట్ సేల్లోనే పర్చేజ్ చేశాను అండ్ ఆల్మోస్ట్ ఒక వారం అంతా దీంతో నా ప్రయాణం అయితే కొనసాగింది. ఈ ప్రయాణంలో దీంట్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, దీంట్లో నాకు అనిపించినటువంటి నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అలాగే ఈ నెగిటివ్ ఎలిమెంట్స్ని వీళ్ళు రిజాల్వ్ చేసుకోగలరా రేపొద్దున ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా. ఎవరైతే బడ్జెట్ సెగ్మెంట్లో అంటే 7,000 రూపాయల ప్రైస్ ట్యాగ్ చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్ ఫోన్ కానుందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. దీన్ని ఫిజికల్గా నేను టెస్ట్ చేయడమే కాదు, ఈ మొబైల్ ఫోన్ మొత్తాన్ని కూడా టీరిట్ అంటే మొత్తం మొబైల్ ఫోన్ మొత్తాన్ని డిస్మాటిల్ చేసి లోపల దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేశారు ఏంటి అనేది కూడా చూశాను. అంటే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన PTA స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది కూడా నేను టెస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దానికి సంబంధించిన డీటెయిల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ అయినట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అండ్ కాన్స్ అదేనండి ఫుల్ రివ్యూని చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈసారి రియల్మీ కంపెనీ మనకి మ్యాజిక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఏకంగా వీళ్ళు వచ్చేటప్పటికే ఒక గేమింగ్ ప్రాసెసర్ని మనకి బడ్జెట్ సెగ్మెంట్లో తీసుకొని రావడం ఇదో మొట్టమొదటిసారి అనుకోవచ్చు. మీడియాటెక్కి సంబంధించినటువంటి హీలియో G70 ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. అప్ టు 2 GHz క్లాక్ స్పీడ్ అయితే మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ పెద్ద పెద్ద గేమ్స్ లైక్ PUBG వాటిని కూడా ఇది చాలా సునాయాసంగా అయితే హ్యాండిల్ చేయగలదు. మీరు మీడియాటెక్కి సంబంధించిన G70 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్తో కంపేర్ చేశారు అన్నట్లయితే అరౌండ్ 710 ప్రాసెసర్తో మనకి కాంపిటేటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 710 ప్రాసెసర్ కేవలం 7,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో అంటే ఇది నిజంగా ఆసమ్ అని నేను చెప్తాను. ఒకవేళ ఎవరైతే బడ్జెట్లో గేమింగ్ మొబైల్ ఫోన్ చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా డ్యామ్ షూర్ యూ కెన్ గో విత్ దిస్. ఇక దీంట్లో మనం డిజైన్ గురించి మాట్లాడుకోవాలి సెకండ్ ప్రో ఎలిమెంట్ కింద. సో దీని డిజైన్ అయితే ఔరా ఏదైతే మనకి రెడ్మీ 8లో తీసుకొచ్చారో అదే ఔరా డిజైన్, కాకపోతే ఇక్కడ సన్ రైజ్ డిజైన్తో తీసుకొచ్చారు. డిజైన్ కూడా ఫెంటాస్టిక్ ఉంది. ఇందులో యాక్చువల్గా మనకు 2 కలర్స్ ఉంటాయి, బ్లూ అండ్ రెడ్. నాకైతే ఈ రెడ్ కలర్ ఫెంటాస్టిక్ అనిపించింది. ఈవెన్ సన్ రైజ్ కూడా మనకి రెడ్ కలర్లో ఉంటుంది కాబట్టి సో డిజైన్ అయితే ఫెంటాస్టిక్. ఈవెన్ బ్యాక్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫోన్ కూడా చాలా హ్యాండీగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనం ఒక ప్రో ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బ్యాక్ అంతా కూడా వీళ్ళు ఎటువంటి గ్లాస్ బాడీని అయితే యూజ్ చేయలేదు, ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్ బాడీనే. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఈ మొబైల్ ఫోన్ హుడ్ కింద ఉన్నటువంటి బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలి. టోటల్గా వీళ్ళు మ్యాసివ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు కనుక మోడరేట్ యూజర్స్ అంటే నార్మల్ యూజర్స్ లేదన్నట్లయితే మిడిల్ యూజర్స్ అన్నట్లయితే కనుక అప్రాక్సిమేట్లీ మీకు 1.5 day to 2 days బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంది, అది వచ్చేటప్పటికే నేను కాన్స్లో అయితే మాట్లాడతాను. ఈవెన్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకు ప్రొవైడ్ చేసినా కానీ మొబైల్ ఫోన్ కూడా చాలా లైట్ వెయిట్గానే డిజైన్ చేశారు అండ్ చాలా ఈజీగా మనం అయితే హ్యాండిల్ చేయొచ్చు. ఇంకా ఫోన్ కూడా మనకి ఏ విధమైనటువంటి బల్కీగా కూడా లేదు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది ఒక మంచి ఫోన్ అని నేను చెప్తాను. ఇక మనం దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని డిస్ప్లే గురించే మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ ఇందులో మనకి 6.52 ఇంచెస్కి సంబంధించినటువంటి HD డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ HD అనేది మాత్రమే నాకు కాన్ అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. దీంట్లో అట్లీస్ట్ మన దగ్గర ఒక 500 రూపీస్ అడిషనల్గా ఛార్జ్ చేసి HD ప్లస్ లేదన్నట్లయితే కనుక ఫుల్ HD డిస్ప్లే తీసుకొచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. ఈవెన్ ఎవరైతే OTT యాప్స్ లైక్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ కావచ్చు లేదా గేమింగ్ కావచ్చు ఎక్కువగా యూస్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఫెంటాస్టిక్ మొబైల్ ఫోన్ అనే చెప్తాను. ఎక్కడా కూడా మీరు డిసప్పాయింట్ అవ్వటం అనే ప్రసక్తే లేదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండడం జరుగుతుంది. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటుగా అండ్ అట్ ద సేమ్ టైం మీరు మెమరీ కార్డ్ కూడా అప్ టు 256 GB దాకా మీరు ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మీకు బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 7,000 రూపాయలకి, నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో మీకు 8,000 రూపాయలకి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. నన్ను అడిగితే బేస్ వేరియంట్ తీసుకోండి సరిపోతుంది. ఇక్కడ 3GB 32GB రావడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేటప్పటికి 4GB 64GB తీసుకొచ్చారు. సో 464,000 రూపీస్కి మీకు 8,000 రూపాయలు పర్చేజ్ చేయడం కన్నా మరొక 500 రూపాయలు వేసుకున్నారు అన్నట్లయితే అక్కడ మీకు రెడ్మీ 8 మొబైల్ ఫోన్ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. సో అక్కడ అది హై ఎండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్ తీసుకొని కావాలంటే మీకు అడిషనల్గా మెమరీ కార్డ్ కోసం అయినట్లయితే కనుక డెఫినెట్లీ యూ కెన్ గో విత్ ఎక్స్పాండబుల్ మెమరీ ఆల్సో. ఇక
3GBలో PUBG హ్యాండ్లింగ్ కూడా బాగానే ఉంది. అఫ్కోర్స్ ఇందులో హెచ్డి డిస్ప్లేనే కాబట్టి మనం ఈవెన్ గేమ్ ఆడేటప్పుడు కూడా హెచ్డిలోనే మనం యూస్ చేయగలం. ఫుల్ హెచ్డిలో అయితే మనం గేమ్ అయితే ఆడలేము. సో అక్కడ మనకి 3GB మెమరీ ఏదైతే ఉందో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఉన్నటువంటి GPU కూడా ఎక్స్ట్రాడినరీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే మీకు ప్రొవైడ్ చేయగలదు. ఈవెన్ దీంట్లో మరొక అందరూ అనుకునేటువంటి విషయం ఏంటంటే ఇది మీడియాటెక్ ప్రాసెసర్ కదా, ఇది హీట్ అవుతూ ఉంటుందేమో. నేనైతే అలాంటి హీట్స్ అయితే ఎక్కడా అబ్జర్వ్ చేయలేదు. ఫెంటాస్టిక్గా దీన్ని డిజైన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీన్ని నేను డిస్మాటిల్ చేసి చూసినప్పుడు కూడా ఈ హీట్ సింక్ పేస్ట్ అండ్ అట్ ద సేమ్ టైం కాపర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హీట్ని అబ్జర్వ్ చేయడానికి చాలా రకంగా అండ్ అట్ ద సేమ్ టైం మీకు హీట్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంటుంది. ఓవరాల్గా డిజైన్ అయితే ఫెంటాస్టిక్, మీకు ఎక్కడ హీటింగ్ ఇష్యూస్ అనేది లేదు. ఇక ఫైనల్గా దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 10 ఇన్ఫ్యాక్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇదే మొట్టమొదటి మొబైల్ అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ రియల్మీ వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ Realme 1 UIతో ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ రావటం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా బాగానే ఉంది. ఈవెన్ ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ కలర్స్ ఓఎస్తో పోలిస్తే ఈసారి దీని ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుందని నేను చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ హ్యాంగ్ కానీ ల్యాగ్ ఇష్యూస్ కానీ లేవు. ఇక ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రో ఎలిమెంట్స్ గురించి మనం డిస్కస్ చేసాం కదా, ఇక కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మొదటిగా కాన్ వచ్చేటప్పటికే దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. నేను ఇందాక మీకు చెప్పినట్లుగా మరొక ₹500 అడిషనల్గా ఛార్జ్ చేసి వీళ్ళు అట్లీస్ట్ దీంట్లో హెచ్డి ప్లస్ కానీ లేదన్నట్లయితే ఫుల్ హెచ్డి డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. అంతా బాగుంది కానీ ఆ డిస్ప్లే ఒక్క దగ్గరే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. అట్లీస్ట్ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్స్లో అయినా కానీ వీళ్ళు ఫుల్ హెచ్డి డిస్ప్లే తీసుకొస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో ఉండేటువంటి కెమెరాస్ ఏవైతే ఉన్నాయి దీంట్లో ఈవెన్ 12 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చారు. అలాగే మరొక డెప్త్ సెన్సార్ని కూడా తీసుకొచ్చారు. కానీ ఆ డెప్త్ సెన్సార్ రిక్వైర్మెంట్ లేదు. సాఫ్ట్వేర్ ద్వారా మనం బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ చేసుకోవచ్చు. కాబట్టి అట్లీస్ట్ వీళ్ళు సింగిల్ కెమెరాని మనకు ప్రొవైడ్ చేస్తూ వీళ్ళు ఈ కెమెరాని మరింత బెటర్గా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా ఆలోచన. ఎక్స్పోజర్ ఏదైతే ఉందో ఇది కొంచెం ఎక్కువగా ఉంది. ఈవెన్ ఫ్రంట్లో కూడా వీళ్ళు 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇవాళ రేపు అంతా కూడా సెల్ఫీ కెమెరాస్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు, లేదా టిక్టాక్ వీడియోస్ చేయడానికి లేదా గూగుల్కి సంబంధించినటువంటి షార్ట్ వీడియోస్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కాబట్టి ఫ్రంట్ వీళ్ళు 8 మెగాపిక్సెల్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేదని నా ఆలోచన. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్రంట్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఇచ్చి ఉంటే బాగుండేదని అనుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది అంటే ఒక ₹1000 ఎక్కువలో మిగతా కొన్ని కంపెనీస్ ఏవైతేనే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి అఫ్కోర్స్ వీళ్ళు ట్రై చేస్తే ఇది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఐ నో ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ హై అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఒక ₹500 ఎక్స్ట్రాగా ఛార్జ్ చేసి ఈ వాటన్నిటిని ఫుల్ఫిల్ చేసినా బాగుండేదని నా ఆలోచన. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి మైక్రో USB పోర్ట్ ఇస్తున్నారు. సో మైక్రో USB పోర్ట్ కాకుండా వీళ్ళు Type-C కమ్యూనికేషన్ పోర్ట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా ఆలోచన. ఎందుకంటే Type-C తీసుకొస్తే మనకి ఇర్రివర్సిబుల్ అలాగే నెంబర్ ఆఫ్ రీఛార్జబుల్ టైమ్స్ కూడా ఎక్కువ టైం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇన్ ఫ్యూచర్లో మనం ఒకవేళ డెడికేటెడ్గా కాకుండా బాక్స్లో కాకుండా మనం బయట నుంచి ఏదైనా ఫాస్ట్ ఛార్జర్ కొన్నా దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని అనుకున్నాను. సో ఇది కూడా నాకు ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. కెమెరాస్ అయితే యావరేజ్గా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం మనకి మైక్రో USB పోర్ట్ ఇది ఒక్కటే కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అంతా కూడా సూపర్. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ యూజువల్గానే ప్రతి మొబైల్ ఫోన్లోనూ మనకి TPU కేసెస్ని అయితే ఇస్తున్నారు. దీంట్లో అయితే మనకి ఏ విధమైన TPU కేసు ఇవ్వలేదు. అఫ్కోర్స్ నేను ఒప్పుకుంటాను ఇది ₹7,000 ప్రైస్ ట్యాగ్ బడ్జెట్లో వస్తుంది, మనం ఇంతకు మించి అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ మొత్తం ఓవరాల్గా బాక్స్ ప్యాకేజ్ మీద 7,000కి బదులుగా ₹8,000 వీళ్ళు ఛార్జ్ చేసి దీంట్లో మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేని తీసుకొస్తూ అండ్ అట్ ది సేమ్ టైం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని తీసుకొచ్చి ఒక TPU కేస్ కూడా ఇచ్చుంటే బాగుండేది. ఇది Redmi 8కి టఫ్ కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేయగలదు. ఇంత మంచి ప్రాసెసర్ ఇచ్చినా కానీ వీటన్నిటి వల్ల కొంచెం మనకి నెగిటివ్ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఎక్కడ మనకి ఫింగర్ ప్రింట్ స్కానర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. అఫ్ కోర్స్ కాస్ట్ కటింగ్ కోసం ఎంతకాడికి మనం ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి AI బేస్డ్ ఫేస్ అన్లాక్ మీదనో లేదన్నట్లయితే రెగ్యులర్ మన ట్రెడిషనల్ పిన్ లేదా ప్యాటర్న్కో అలవాటు పడి ఉండాల్సిందే. సో ఒక ₹1,000 ఎక్స్ట్రా ఛార్జ్ చేసి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. ఇక మీకేమనిపిస్తుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఓవరాల్గా ఫైనల్ కన్క్లూజన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఎవరైతే డిస్ప్లేకి పెద్దగా ప్రయారిటీ నాకు రిక్వైర్మెంట్ లేదు, ఫోన్ కాల్స్ నేను ఎక్కువగా మాట్లాడతాను, ఎక్కువగా నేనైతే డేటా
డేటాని యూస్ చేస్తాను, నాకు ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ అట్ ద సేమ్ టైం నాకు బడ్జెట్లో గేమింగ్ మొబైల్ ఫోన్, నా బడ్జెట్ స్ట్రిక్ట్లీ 7,000 రూపీసే, దీనికి మించి నేను ఎక్కువైతే పెట్టలేను అని అనుకుంటారో వాళ్ళందరికీ ఇది ఆసమ్ మొబైల్ అని చెప్తాను. ఈవెన్ మనకి రెడ్మీ 8 మొబైల్ ఫోన్ చూసినా కానీ రెడ్మీ 8లో కూడా మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 439 440 ప్రాసెసర్, 4 సిరీస్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వేరు ఇందులో వచ్చేటప్పటికే మనకి ఏకంగా మీడియాటెక్ G70 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇదైతే ఆసమ్. కాకపోతే మనం ప్రాసెసర్ గురించి వచ్చామంటే మరికొన్ని ఫీచర్స్కి అయితే మనం ఇక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, రీసెంట్గా రియల్మీ కంపెనీ మన ముందు తీసుకొచ్చారంటే రియల్మీ C3 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.